కేటీఆర్ ఏమంటే అధికార కాంగ్రెస్ ను అరుచుకున్నాడో గాని ఒక్కొక్క మంత్రి గట్టిగానే రిటర్న్ ఇస్తుర్రులా. ఇంతకుముందు సీతక్కిస్తే ఈ తాపకు ఈ మంత్రి సార్ చూడుర్రి ఎట్లా ఇచ్చిండో. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి పట్టుమని 10 దినాలు కాకముందే మాజీ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుంటా కొన్ని కమెంట్లు చేసిండు కదా. దానికి అధికార పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కూడా గంతే గట్టిగా రిప్లై ఇచ్చిండుల్లా. కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం ఉంది అనుకున్నా, కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన తెచ్చుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది. వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతూ ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి. సుధీర్ రెడ్డి గారు చెప్పినారు 6 నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని. అదన్నా కనీసం కోడ్ చేసుకో, లేదా మీ అనుమతితో మీ ప్రకటన చూసిన తర్వాత, మీ చిట్ చాట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా. మీరు అధికారం లేకపోతే బతకరన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. వాళ్ళకు అందరినీ కోరుతా ఉన్నా, మాకు ప్రజలు మార్పు కోరుకొని మాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, మేము ఇచ్చిన హామీలు అమలైతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలో తెస్తారు. లేకపోతే ప్రతిపక్షంగా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అటువంటి అంశాలు మాట్లాడడము, హామీల గురించి ఇంకా పిల్ల ఉట్టకముందే కుళ్ళగుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి. మీ పట్ల 10 సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బట్టబయలు అవుతుంది. ఇప్పటికి 2 డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లు కమ్ముతా ఉన్నాయి మొత్తం వ్యవస్థలో. నిజమేనుల్లా సారు చెప్పినట్టు కొడుకు పుట్టక ముందే కుళ్ళు గుట్టించినట్టు ఇప్పుడే గంతగానం తొందర ఎందుకు పడుతుర్రో మరి. ఎన్ని దినాలు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళి ఉండు వాళ్ళతోన అయితలేదేమో మరి. ఇక చూడాలే ఇంకెంతమంది అధికార పార్టీ వాళ్ళు రిప్లై ఇస్తారో కేటీఆర్ కు అంటుర్రు ఈ ముచ్చట ఇన్న జనాలు.